పటాబి దీనికి కారణం మాకు వీళ్ళకి ఫ్యామిలీ రిలేషన్షిప్ ఉండడం వల్ల నాకు ట్రాన్స్ఫర్ ఇష్యూ అయింది. నేను వెంటనే అక్కడికి వెళ్ళాలి. నన్ను క్షమించండి అయ్యా. మీరు మా ఏరియా వైపు వచ్చినప్పుడు మా ఇంటికి వచ్చి వెళ్ళండి. అయ్యా తప్పకుండా అయ్యా. అంత శుభం జరుగుతుంది. వస్తామయ్యా. పటాబి నువ్వు సామర్లు కొట్టి ఎప్పుడు వెళ్తున్నావు? ఈ రోజు బయలుదేరుతున్నాను. ఈ రోజు నేను నిన్ను వదలను. పాల్వంచలో ఉన్న అమ్మాయిని నువ్వు వెళ్ళి చూడాలిగా. ఈ అమ్మాయి 41 అమ్మాయి కాదు, 42 అమ్మాయి. కరెక్ట్ గానే చెప్పినా? అదేంటి పటాబి, ఎంతో మంచివాడైన నీకు ఇంకా పెళ్లి ఎందుకు ఫిక్స్ అవ్వలేదంటావు? అనుకువ బాగానే ఉంది, సంపాదన బాగానే ఉంది, కానీ ఇంకా పెళ్ళి అవ్వలేదు. అదే మాకు అర్థం కాదు. అంటే అది నేరుగా వెళ్ళి మాట్లాడితే అవన్నీ ఎందుకు బాబా? ఆయన నవ్వుతూ ఏదో చెప్తున్నారు కదా, చెప్పండి. డైరెక్ట్ గా వెళ్ళి చూడండి, డైరెక్ట్ గానే వెళ్ళి చూడండి. మీరు డైరెక్ట్ గా వెళ్ళడమే మంచిది. ఏంటి బాబా ఇటు పరిస్థితి ఏం అర్థం కావట్లేదు. మీరు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉంటారా? నా పాలసీ ఏమిటంటే నేను ఏ విషయం చెప్పడానికైనా ముందు ఇలాగే నవ్వుతూ చెప్పడం నాకు అలవాటు. మనకు ఎవరి మీద కోపం ఉంటే ఆడిని నీటి దగ్గర పంపితే అయ్యారు, నా పిల్లం ఈ పెళ్లి జరగాలని ముత్యాలమ్మకు మొక్కుకుంది, కానీ తను ఎందుకు నవ్వలేకపోతుందో అర్థం కావట్లేదు. ఈ పెళ్లి ఫిక్స్ అవగానే మీరు మా బావను కూడా ఆ గుడికి తీసుకువెళ్ళండి. తప్పకుండా తప్పకుండా. అమ్మాయి ఎక్కడా? రామ్మా రా. మాట్లాడండి. ఇంకా మాట్లాడతాలేమీ లేవు. ఎందుకు బాబా మాట్లాడటం? నేను మాట్లాడతానండి. మాట్లాడండి. ఒక నిమిషం పదండి. అయ్యో, నవ్వుతూ మాట్లాడు, నవ్విస్తూ మాట్లాడు బాబా. బెడ్రూమ్ లోకి వెళ్దాం రండి. బెడ్రూమ్ లోకి వెళ్ళాలా వద్దా అని నిర్ణయించుకోవడానికి మనం ఇక్కడ చర్చించుకుంటే మంచిది. మీకు రసం అంటే ఇష్టమా? ఏ రసం? ఈ విందు భోజనాల్లో ఇష్టపడి తాగుతారే ఆ రసం. అయ్యా, చింతపండు రసమా? ఆ రసం నాకు అస్సలు ఇష్టం ఉండదు. బెస్ట్. ఒక విందు భోజనానికి వెన్నెముకే రసం. ఇంగువ, అల్లం, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మిరియాలు ఇవన్నీ చక్కగా తీసుకుని వేయించుకుని సిద్ధం చేసామంటే, శుభ్రంగా ఉండే చింతపండును తీసుకుని బాగా పిండి దానిలో 2-3 టమోటాలు తీసుకుని వేసి ఆ రసం పొంగుతున్నప్పుడు 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర దాంట్లో వేసామంటే, ఆ రసం బాగా మరుగుతున్నప్పుడు దాంట్లో కొద్దిగా ఇంగు వేసామంటే, అవసరం అనుకుంటే కాస్త బెల్లం కూడా వేయొచ్చు తీయదనం కోసం. ఆహా, దానికంటే మంచి పులుసు ఉంటుందా, ఔషధం ఉంటుందా? అలాగే నా పెళ్లికి సంబంధించి ఓ కండిషన్ ఉంది. ఆ అమ్మాయికి రసం అంటే ఇష్టం ఉండాలి, రసం పెట్టడం వచ్చి ఉండాలి. మీరు చూడటానికి వస్తున్నారంటే నేను ఎందుకు ఓకే చెప్పానో తెలుసా? మీరు బాగా వండుతారు అని తెలియటం వల్ల. ఖచ్చితంగా నాన్ వెజ్ వండటం తెలిసి ఉండాలి. నేను నాన్ వెజ్ లేకుండా అస్సలు తినను. సూపర్ అండి. ఎక్కడికి బయలుదేరారు? మీరు రసంగిని పొయ్యి మీద పెట్టగానే మేము బయలుదేరాం. ఏంట్రా పట్టాబి, ఎప్పటికీ మారకపోతే ఎలా? ఎప్పుడు రసం రసం అంటూ. నువ్వు కూర్చోమ్మా. ఇక వెళ్ళి రండి, ఇక వెళ్ళి రండి. వస్తామండి. సార్, ఏ సిచ్యువేషన్ లో అయినా నవ్వుతూ ఉండాలని చెప్పారుగా. మా బావ పెళ్లి చెడిపోయినా ఎలా నవ్వుతున్నాడో చూడండి. జాగ్రత్తగా వెళ్ళి రండి. అమ్మా, పెళ్లి తర్వాత జీవితం నవరసాలతో నిండాలి అంటే నేను చేసుకోబోయే అమ్మాయికి అట్లీస్ట్ రసమైన పట్టడం తెలియాలి కదమ్మా. నేను ఆ విషయంలో కాంప్రమైజ్ కాదు. అన్నయ్య, చెన్నై మ్యాట్రిమోనీలో నాకు ఇప్పుడే కనపడింది. బాగా వంట చేయగలిగే అమ్మాయి గురించి రాశారు. మనం వెళ్ళే అమ్మాయిని చూద్దామా? నోట్ చేసి పెట్టు. ఆ అమ్మాయిని మనం తర్వాత చూద్దాం. ముందు ఆ సామాన్లు బండిలోకి ఎక్కించి ఏర్పాటు చూడమ్మా.